కాకినాడ జిల్లా తునిలో స్థానికులు ఆందోళన చేపట్టారు. పోలవరం ఎడమ కాలువ నిర్మాణం కోసం చేపడుతున్న పేలుళ్లతో తమ ఇళ్లకు పగుళ్లు ఏర్పడుతూ ఉన్నాయని వాపోయారు. కాలువ నిర్మాణ పనులను అడ్డుకొని సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోతాదుకు మించి పేలుడు పదార్థాలను వినియోగించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో అనేక సార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి అని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కొండవారండి మా ఇల్లు. ఇప్పుడు 3 సార్లు ధర్నా చేసాం కానీ మా గురించి ఎవరో పట్టించుకోలేదండి. ముందుసారి ధర్నా చేస్తే ఎంఆర్ఆ గారు వచ్చారు. ఇక్కడ నుంచి బాంబులు పెట్టడం తగ్గించేస్తాము, ఎక్కువ పెట్టనివ్వం, తగ్గించి చేస్తామని చెప్పారు. కానీ కానీ 4 రోజులు అలా చేశారు. రోజు సరిగ్గా 1 గంటకి, సాయంకాలం 6 గంటలకి ఓ 10 అయినా పేల్చేస్తున్నారండి, బుల్లెట్లు పేల్చేసినట్టు. అధికారులు కూడా చెప్పాం కానండి, అధికారులు కూడా ఎవరు మా ఇళ్ళకి రావడం కానీ ఏం పోయిందని కూడా పట్టించుకోలేదండి. మరి వాళ్ళు ఒకటైపోయి ఏం చేస్తున్నారో మాకు తెలియదు కానండి, మమ్మల్ని అయితే మాత్రం చాలా బాధలు పెడుతున్నారండి. అయితే ఈ మధ్య బాగా హెవీగా ఒక నెల రోజుల నుంచి కూడా చాలా హెవీగా పెడుతున్నారండి. అధికారులు కలవడం, ఫోన్లు చేయడం అన్నీ జరుగుతున్నాయండి. వాళ్ళు అందరూ ఒకటైపోయారండి. మాకు ప్రజలకు ఇల్లు పోయినా సరే ఎవరు పట్టించుకునే స్థితిలో ఉన్నారండి. అందరూ కూడా మాకు ఎవరి దగ్గరికి వెళ్ళినా న్యాయం జరగలేదండి. కాబట్టి మేము పని ఆపి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుందండి. మేము కాబట్టి మా అందరూ కూడా వినవించుకొని మాకు ఇల్లు అన్నీ ఎంక్వైరీ చేసి, బహుశా ఎంఆర్ఆర్కి ఇదివరకు ధర్నా చేసినట్టు ఎంఆర్ఆర్ తెలియపరిచినప్పుడు కలెక్టర్ గారు తెలియపరుస్తారన్నారండి. ఆయన కూడా ఇప్పుడు వచ్చి ఎంఆర్ఆర్ కానీ కలెక్టర్ గారు కానీ ఎవరు కూడా మా ఇల్లు ఎంక్వైరీ చేయడం కానీ చూడడం కానీ అధికారులు ఎవరు కూడా రాలేదండి మా దగ్గరికి. నంద్యాల జిల్లా కోవలకుంట్లలో మట్టి మాఫియా దందా యథేచ్ఛగా సాగుతుంది. ఇటుకల తయారీ కోసం మట్టి తవ్వకాలు జరుపుతూ ఉండగా స్థానికులు అడ్డుకున్నారు. మట్టి తరలించడంతో భారీగా గుంతలు ఏర్పడుతూ ఉన్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా మట్టి గుంతల్లో పడి చిన్నారులు చనిపోయారు అని వాపోయారు. తవ్వకాలతో గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతూ ఉంటే అధికారులు చోద్యం చూస్తూ ఉన్నారని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి మట్టి మాఫియాను నియంత్రించాలి అని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.